ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. డిసెంబరు 30. దేవుడు ఎట్టి శ్రమలలోనున్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. రూబేను అనగా యెహోవా చూచెను లేక యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు అని అర్థము. ఆదికాండం 29వ అధ్యాయం 32వ వచనం. నీకు కలిగిన శ్రమలు, బాధ, దరిద్రత మరియు పరీక్షల నుండి ఆయన నిన్ను తప్పించునని నీ హృదయమునందు విశ్వసించుము. మనుషుల కనికరము కొరకు ఎదురు చూడకుము. నీ బాధలలో ఎట్లు నిన్ను ఆదరించి నీ కష్టములలో ఎట్లు సహాయము చేయవలెనో ప్రభువుకే తెలియను. ప్రభువు నీ శ్రమలన్నింటినీ చూచినట్లుగా నీవు అనుమతించవలెను. పౌలు అత్యధిక శ్రమలను పొందెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 10వ వచనం వరకు. అతనిని ఆదరించుటకు ఎవరునూ లేరు. అతడు శక్తికి మించి అణచబడెను. వాస్తవముగా బ్రతుకుదునను నిరీక్షణ అతనికి లేదు. అప్పుడు దేవుడు వచ్చి అతనిని కాపాడి విడిపించెను. అందువలననే ఇతరులను నేను ఆదరించగలను అని తనకు తానే చెప్పెను. దుఃఖపడు వారికందరికీ ఎట్లు సహాయము చేయవలెనో తెలుసుకొనవలెనని దేవుడు పౌలు జీవితంలో శ్రమలను అనుమతించెను. నీకు శ్రమలు వచ్చినప్పుడు నీవైతే దేవునికి విరోధముగా సణుగుచూ ఇట్లు చెప్పుదువు, ప్రభువా, నీకు విరోధముగా నేను ఏ తప్పు చేయలేదు, మరి ఎందుకు ఈ బాధలను నా జీవితములో అనుమతించితివి? అయితే ప్రభు ఈ శ్రమలన్నింటినీ పాపములకు శిక్షగా పంపించలేదు గాని నీ వలె అక్కరలోనున్న వారిని ఆదరించుటకు నీకు తర్ఫీదును ఇచ్చుచున్నాడు. కష్టములు, శ్రమలు, హింసలన్నింటి ద్వారా ప్రభువు మనలను పరలోకపు పిలుపుకై సిద్ధపరచుచున్నాడు. వీటన్నిటి నుండి మనము ఆత్మీయముగా బలపరచబడేదమని మనకు తెలియను. ఉదాహరణకు, ఎత్తైన కొండలపై బలమైన గాలి వలన బలమైన ఎత్తైన చెట్లు పెరుగును. అదే విధముగా తుఫానుతో కూడిన జీవితము అనగా హింస కానీ, బాధ కానీ, దారిద్ర్యము కానీ, పరీక్ష కానీ, రోగము కానీ, ఒంటరితనము కానీ, కుటుంబ కలహము కానీ మనలను శిక్షించుట కొరకు కాదు గాని ఆయన మనలను ఆత్మీయముగా బలపరచుటకే అనుమతించును. నేను రక్షించబడిన తరువాత నాకు కలిగిన బాధలన్నింటిని బట్టి నా హృదయపూర్వకముగా నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లించి తిని. 1927వ సంవత్సరము నుండి 1935 వరకు ప్రభు నా జీవితంలో అన్ని విధములైన శ్రమలను అనుమతించెను. వాటన్నింటిని బట్టి నేను ప్రభువుకు కృతజ్ఞుడను. ఆయన నాకు కృపనిచ్చెను. నేను ఎప్పుడైనాను సనిగినట్లు నాకు గుర్తులేదు. ఇది దేవుడు నా కొరకు ఏర్పాటు చేసిన ప్రణాళిక అని నేను నమ్మి తిని. ఆ దినములలో ఆయన నాకు ఎన్నో ఆత్మీయమైన పాఠములను బోధించి ఆయన నాకు నిజముగా ఎంతో ప్రశస్తముగా అయ్యను. మనము ఇవి అన్నీ ఏ పుస్తకములు చదువుట ద్వారా లేక కళాశాలకు వెళ్ళుట ద్వారాను నేర్చుకొనలేము. ప్రభువు నీ శ్రమలో నిన్ను చూచెనని జ్ఞాపకముంచుకొనుము. నీవు ఆదరణ పొంది దేవుని హృదయమునకు ఎంతో సమీపముగా తీసుకొని రాబడుదువు. అప్పుడు నీవు వారిని ఆదరించుట ద్వారా ఇతరులను సేవించగలవు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.